ప్రతి ముస్లిం సోదరుడు ఉగ్రవాది కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లిం కాదు. టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని ఎవడైనా అంటే స్పాట్ అనేది చెప్పుతూ చెప్పండి. ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు, దేశద్రోహులు మాట్లాడదాం. దీని గురించి క్లియర్ గా మాట్లాడదాం. నేను చాట్ జిపిటిని ఒక ప్రశ్న అడిగాను. ఎవరైతే మన ఇండియన్ మిలిటరీ సీక్రెట్స్ ని పాకిస్తాన్ కి లీక్ చేసి మన దేశానికి నమ్మక ద్రోహం చేశారో వాళ్ళ నేమ్స్ చెప్పు అని అడిగాను. 2010 మాధురి గుప్తా ముస్లిం కాదు. 2015 ఈశ్వర్ ముస్లిం కాదు. 2021 ముగ్గురు సింగులే ముస్లింస్ కాదు. సౌరభ్ శర్మ ముస్లిం కాదు. 2025 లో జ్యోతి మల్హోత్రా ముస్లిం కాదు. మొహమ్మద్ తారీఫ్ దొరికాడు ముస్లిం. నౌమన్ ఇలాహి ముస్లిం. దేవేంద్ర ముస్లిం కాదు. అర్మాన్ ముస్లిం. ఫలక్ షేర్ మసీ, సూరజ్ మసీ, గుజాలా వీళ్ళందరూ ముస్లింస్ అని కన్ఫర్మ్ గా తెలియదు, బట్ ముస్లింస్ అనే అనుకుందాం. 2025 లక్ష్మణ్ తండేల్, రవి నాయక్, అభిలాష్, విశాల్ యాదవ్ వీళ్ళందరూ ముస్లింస్ కాదు. ఇక్కడ నేను దగ్గరగా 18 మంది దేశద్రోహుల పేర్లు చెప్పాను. వీళ్ళలో 6 మంది ముస్లింలు అనుకుంటే మిగిలిన ఆ 12 మంది దేశద్రోహులు ఏ మతానికి చెందినవారు? ఏమో చాట్ జిపిటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో. ఓకే, అలాగే అనుకుందాం. మీకు అజిత్ దోవల్ గారు తెలిసే ఉంటారు కదా, ఆయనది రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. The number of persons that ISI is recruited for intelligence task in India, there have been more Hindus than Muslims. If you see all the number of cases from 1947, all these cases which come from more than 4,000 cases, probably not even 20%. So it's a very wrong concept. భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇంటెలిజెన్స్ టాస్క్ కోసం నియమించిన వాళ్ళల్లో ముస్లింస్ కన్నా వేరే మతం వాళ్ళే చాలా ఎక్కువ. ఆ మతం పేరు కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో ఏఐ జనరేటెడ్ అని, ఆయన కూడా దేశద్రోహి అని, ఆయన ఒక యాంటీ హిందూ అని అంటే వంగబెట్టి హారతిచ్చి మరీ ఊస్తారు. ఇప్పుడు ఒకసారి ఉగ్రవాదం గురించి చూద్దాం. గుజరాత్ లో 1998 నుంచి 2000 వరకు జరిగిన చర్చ్ బర్నింగ్ ఇన్సిడెంట్స్ గురించి, 1999 గ్రహం స్టెయిన్స్ హత్య గురించి, 2006 మరియు 2008 లో జరిగిన మాలేగాం బ్లాస్ట్ గురించి, 2007 లో జరిగిన మక్కా మస్జిద్ మరియు అజ్మీర్ దర్గా బ్లాస్ట్ గురించి, సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ గురించి ఎవ్వరూ మీకు చెప్పరు, బయట మాట్లాడరు. ఈ విధంగా నేను నాన్ ముస్లిమ్స్ చేసిన ఉగ్రవాదం గురించి మాట్లాడితే ఈ రీల్ కాస్త మూవీగా మారిపోతుంది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, హిందూ ఆర్గనైజేషన్స్ కంటే ముస్లింసే ఎక్కువగా ఇండియాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తూ వాయిస్ రైజ్ చేశారు. With us in fight against terror much more than any Hindu organization. ఎంతో మంది ముస్లిమ్స్ ఏపీజే అబ్దుల్ కలాం, అష్ఫాకుల్లా ఖాన్, అబ్దుల్ కలాం ఆజాద్, ఫాతిమా షేక్ లాంటి గొప్ప వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని బతుకుతున్నారు. ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ నాట్ ఇండియన్స్ బై ఛాన్స్, దే ఆర్ ఇండియన్స్ బై చాయిస్. కమెంట్ సెక్షన్ లో మీ తీయని మాటలతో నన్ను మింగినా కూడా ఇదే చేదు నిజం. జై హింద్.